అబ్బా భలే హ్యాపీగా ఉంది అబ్బా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు దవనన్నా కెప్టెన్సీ నాకు ఇచ్చినందుక? లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా మంచిగా కెప్టెన్సీ చేసినని మార్కులు భలే పడ్డాయి, అందుకు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? అందుకు కాదు. ముంబై ఇండియన్స్ టీం ని చూసావా? మనతో పాటు ఉంది, మన కిందే ఉంది. ఓహో దానికా? వాళ్ళు మన కిందింటే నీకెందుకు అంత హ్యాపీ? మరి లేకుంటే ప్రతిసారి మనం కప్పులు కొట్టము, 5వ ప్లేస్లో ఉంటామని చెప్పి ఎంత ట్రోల్ చేస్తారు మనల్ని. ఈసారి వాళ్ళు మనకన్నా ఘోరంగా ఆడుతున్నారు. కరెక్టే అన్నా, కానీ మనకు నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతోనే ఉంది. వాళ్ళు ఒకవేళ మన మీద గెలిచేస్తే నాకేం సంబంధం? నేను ఎలాగో నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడట్లేదు కదా, నువ్వే కెప్టెన్, అది నీ ఖాతాలకు పడిపోతుంది. అమ్మయ్యా, ఏందన్నా ఇంత పెద్ద ప్లాన్ చేసావు నువ్వు? అంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఆడవా? లేదు, నాకు ఒక 10 రోజులు రెస్ట్ కావాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నా. ఇక నీ చావు నువ్వు చావు, మ్యాచ్ గెలుస్తావో ఓడిపోతావో నాకు సంబంధం లేదు. కానీ ముంబై వాళ్ళు మన కింద ఉన్నారు, నాకు అదే హ్యాపీ. ఏందన్నా నీ తెలివి ఇట్లుంది? రేపు మన పైన ముంబై వాళ్ళు గెలిస్తే మన పైకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు నీ హ్యాపీనెస్ పోతుంది కదా. అవును కదా, ఈ యాంగిల్ ఆలోచించలేదు. శామ్ కరణ్, నువ్వు మ్యాచ్ గెలవాలి, నా పరువు నిలబెట్టాలి. ఎన్ని యూటర్న్లు తీసుకుంటావన్నా నువ్వు? ఇప్పుడే కదా చెప్పావు నాకు సంబంధం లేదు, నీ చావు నువ్వు చావు అని చెప్పి అప్పుడే నా పరువు నిలబెట్టాలి అంటున్నావు. అరే, జీవితంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, సిచ్యువేషన్ ప్రకారం వెళ్ళిపోతూ ఉండాలి. శిఖర్ ధవన్, ఏమి నెక్స్ట్ మ్యాచ్ కూడా నువ్వు ఆడమంటున్నారు? నువ్వు ఆడితే బాగుండే అబ్బా, నీ పైన గెలిస్తే ఆ కిక్కే వేరు. అయినా నా పైన గెలవడానికి నువ్వేమన్నా కెప్టెన్వే, ప్లేయర్వే కదా. ఇప్పుడు కెప్టెన్సీ పోయిందని అలా గుచ్చి గుచ్చి గుర్తు చేయాల్సిన పని లేదు. నువ్వు కూడా నెక్స్ట్ ఇయర్ పంజాబ్లో ఉంటావో లేదో క్లారిటీ లేదు, అసలు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఐపీఎల్ ఆడతావో లేదో క్లారిటీ లేదు, నాకు చెప్తున్నావు. చూసావా, మొన్న నువ్వు సెంచరీ చేసావని చెప్పి ఎంత మంచిగా పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, అప్పుడే నువ్వు నా పైన విషయం కక్కుతున్నావు. అరే అరే, వదిలే, ఏదో హీట్ ఆఫ్ ది మూమెంట్లో అలా వచ్చేసే మాటలు అంతే. మన ఇద్దరం టీమిండియా కలిసి ఓపెనింగ్ చేసాం, మన ఇద్దరం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. అయిపోయిందా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ముచ్చట్లు? రోహిత్ అన్న, నెక్స్ట్ మ్యాచ్ మనం గెలవాలి, నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి, పంజాబ్ను ఓడించాలి. ఏంటి, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా? పిచ్చేందన్నా, కెప్టెన్గా ఒక ప్లేయర్ని బాగా ఆడమని చెప్తుంటే పిచ్చి అంటావేంటి? నాకు అలానే అనిపిస్తుందిరా హార్దిక్, ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? హాస్పిటల్ వెళ్దామా? మ్యాటర్ చెప్పండి మీ ఇద్దరు, ఎందుకు అలా అంటున్నారు? ప్రతి మ్యాచ్ ఆడుతోంది రోహిత్ శర్మనే కదరా, లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు, నువ్వే కదా ఆడంది, మళ్ళీ వచ్చి నువ్వు బాగా ఆడాలి, మ్యాచ్ గెలవాలి అంటున్నావు. ఓహో ఇదా, ఇది ప్రోటోకాలు. కెప్టెన్ ఆడినా ఆడకున్నా ఇలా వచ్చి ప్లేయర్స్ అందరికీ చెప్పాలి నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడాలి అని. ఇలాంటి ప్రోటోకాల్లు పిచ్చపాట్లు నా దగ్గర పడ్డావనుకో, తిక్కరేగి డక్అవుట్ అయ్యానంటే మొత్తం మూలను కూర్చుంటుంది టీము. వద్దులే అన్న, ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది, ఇలాంటి టైంలో నేను గెలుక్కోవడం తప్పే. నేను వెళ్తాను, నేనే బాగా ఆడతాను, మంచిగా బ్యాటింగ్ చేస్తాను, మంచిగా బౌలింగ్ చేస్తాను, ఓకేనా? చూసావా ధవన్, ఎలా కంట్రోల్లో పెట్టుకున్నానో మా కెప్టెన్ని, అట్లుంటుంది మరి మనతో పెట్టుకుంటే. హార్దిక్ అన్న, ఏంటన్నా మన పరిస్థితి? ఇంకా మనకు 8 మ్యాచ్లు ఉన్నాయి, దాంట్లో మనం 6 మ్యాచ్లు గెలవాలి. ఎలా అన్న ఇలా అయితే? రే, మనకి ఇదేమన్నా కొత్తారా? 8 మ్యాచ్ల్లో 6 గెలిచలేమా? ఎవరన్నా ఒక్క మంచి బౌలర్ దొరికితే చాలరా, మ్యాచ్ అయిపోతుంది. మనం ప్రతి మ్యాచ్ గెలిచేస్తాం. మన బ్యాటింగ్ పైన నాకు ఎటువంటి అనుమానం లేదు. నాకు మాత్రం బ్యాటింగ్లో బౌలింగ్లో చాలా అనుమానాలు ఉన్నాయన్న. ఏంట్రా, ఏమైంది? ఎవరితో ప్రాబ్లం ఉంది చెప్పు, కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతాను. ప్రాబ్లమే నీతో అయితే ఇంకెవరితో మాట్లాడతాడు వాడు పాపం. ఏంట్రా నువ్వు అనేది? మరి బ్యాటింగ్లో నువ్వే కదా నా ఫామ్లో లేని మన టీంలో, ఇక బౌలింగ్లో కూడా బుమ్రాను అద్భుతంగా ఇస్తున్నాడు, ఎవరు వేయట్లేదు. మిగతా వాళ్ళు పర్వాలేదు అనిపించినా నువ్వే రన్స్ కొట్టిస్తున్నావు. ఎలా చూసుకున్నా నీతోనే ప్రాబ్లం ఉందన్నా. సరేరా, నాతోనే ప్రాబ్లం అయితే నేనే వెళ్ళిపోతానురా. అమ్మయ్యా, హార్దిక్ పాండ్యా వెళ్ళిపోతున్నాడంట, త్వరగా ట్విట్టర్లో అప్డేట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. ఒరే ఉండ్రా బాబు, నేనేదో సినిమా డైలాగ్ని ఫ్లోలో వచ్చిందని చెప్పేశా, నువ్వు అంత పని చేయకురా, నీకు ముక్కుతానురా. సినిమా డైలాగ్ అని చెప్పావా? ఇంకా నువ్వు నిజంగా వెళ్ళిపోతున్నావేమో, సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నా. ఛీ, మొత్తం నాశనం అయిపోయింది. ధవన్ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో నేను కొంచెం తొందరగా బ్యాటింగ్కి వెళ్తానన్నా, కొంచెం నువ్వు అలా రికమెండేషన్ చేయొచ్చు కదా నాకు. నేనే బ్యాటింగ్కి రావట్లేదురా, ఇక నిన్నేంద్ర రికమెండేషన్ చేసేది, మర్చిపోయావా? నేను ఆడనరా నెక్స్ట్ మ్యాచ్. ఓకే, నువ్వు కెప్టెన్ కాదు కదా, మరి కెప్టెన్ ఎక్కడున్నాడు? నేను శామ్ కరణ్తో మాట్లాడుకుంటా. అంటే నేను కెప్టెన్ కాకుంటే నాతో కనీసం మాట్లాడవరా నువ్వు? అంటే ఇంపార్టెంట్ టైం అన్న, ఇది మ్యాచ్ టైం. నీతో బాతకాన్ని పెడితే మ్యాచ్ గురించి ఎలా డిస్కస్ చేయాలి? కెప్టెన్తో మాట్లాడుకుంటాలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వామ్మో, ఇప్పుడే ఇలా పరిస్థితి ఉందంటే
నెక్స్ట్ ఇయర్ నేను ఐపీఎల్లో నార్మల్ ప్లేయర్గా వేరే టీంకి వెళ్తే నా పరిస్థితి ఏంటి?